నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్ళినటువంటి కొడాలి నానికి చేదు అనుభవం ఎదురైంది. ఒక ఆవిడ అంటే ఒక లేడీ, ఒక మహిళ ఆమె కొడుకు ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పేసి తీసుకురండి, తీసుకొచ్చి నాకు చూపించండి అని చెప్పేసి ఆవిడ గట్టిగా అడిగింది ఆ ఎన్నికల ప్రచారంలో అని చెప్పేసి ఒక కథనం వచ్చింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కొడాలి నాని ఆయన ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు గుడ్లవల్లేరు మండలంలో కూరాడ గ్రామం, అందులో ఒక మహిళ వచ్చి అంటే లిటరల్లీ గల్లా పట్టుకుని అడిగిందని చెప్పేసి అని అంటున్నారు. అంటే నా కొడుకు ఎక్కడున్నాడు, తీసుకురండి, నాకు తీసుకొచ్చి చూపించండి అని చెప్పేసి అని. అది అసలు ఏం జరిగింది, ఎందుకు ఆవిడంత ఫైర్ అయింది అంటారు? మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అదే మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సౌమ్యులు, మంచివాళ్ళు, స్నేహితులు. ఆ కోవలోకి వస్తారు మన కొడాలి నాని గారు. వారికి అసలు నోరు విప్పితే బూతులు తప్ప రావు, అంత మంచిగా మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు అలాగే ఒక సంఘటన జరిగింది. ఈయన ప్రచారంలో భాగంగా గుడ్లవల్లేరు మండలం, అదేంటది కూరాడలో వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తూ అక్కడ ఒక గుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆ గుడి దగ్గర ఒక ఆడావిడ అడిగిందనమాట, ఇదేంటి మీరు ఈ గుడికి మరి అంతా బాగు చేయిస్తాను, మంచిగా చేయిస్తా అన్నారు కదా, నిధులు ఇస్తా అన్నారు, ఏమైందని. అంటే అక్కడ పక్కనే కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారట, యూత్ ఉంటారు కదా గుళ్ళ దగ్గర బయట అంతా. వాళ్ళు అన్నట్టు ఆయన ఊరికే కబుర్లు చెప్తాడు, ఆయన ఎందుకు ఇస్తాడు అన్నట్ట. అనేసరికి ఆయన అనుచరులు వాళ్ళ మీద దాడి చేశారు. అంటే మనం చెప్పుకుంటున్న విషయాలన్నీ సత్యాలు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రశ్నిస్తే జైల్లో పెడతారు, ప్రశ్నిస్తే కొడతారు, ప్రశ్నిస్తే తిడతారు అన్నదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. కొడితే వాళ్ళు భయపడి ఎలాగో తప్పించుకుని పారిపోయారు. ఏం చేస్తారు ఇప్పుడు, నలుగురి మీద 10 మంది దాడి చేస్తే చిన్నపిల్లలు ఎంత ఎదురు తిరిగినా తట్టుకోలేరు కదా, పారిపోతే ఈయన సిగ్గు లేకుండా ప్రచారానికి వెళ్తున్నాడు. అప్పుడు అందులో ఒక పిల్లాడి తల్లి వచ్చి నిలదీసిందిట, ఏంటి నా కొడుకుని మీరు కొట్టారు, వాడు భయపడి ఎక్కడికో పారిపోయాడు, తీసుకొస్తావా తీసుకురావా నా కొడుకునని. ఈయన ఏం చేస్తాడు, తెల్లబోయాడు మనిషి. తెల్లబోయి ఏం చేశాడు, కాదమ్మా మీ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడదామని బుజ్జగించి తీసుకెళ్ళి, ఆవిడకేమో నీ కొడుకు నేను తీసుకురాలేను కానీ ఈ 50,000 ఉంచాను, ఒక 50,000 చేతిలో పెట్టేట. ఏమైనా అర్థం ఉందా? అదేంటిది? అది ఆయనకే తెలియాలి. ఇది జరిగింది. అయితే మనం ఏం చెప్పుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డే కావచ్చు, వీళ్ళని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. అర్థమైందా? ఎందుకంటే ప్రశ్నిస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు. వాళ్ళు ఏం చేసినా నోరు మూసుకుని చూడాలి, చూస్తూ నిల్చుండిపోవాలి. లేదు వాళ్ళు తిడుతూ ఉంటే పడాలి, లేదు వాళ్ళు దోచుకుంటుంటే మీరు చూస్తూ ఉండాలి. అవసరమైతే మీ ఆస్తులు కూడా ఇచ్చేయాలి, రాసి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఇది. ఏమంటారు మరి? అంటే కొడుకు తప్పిపోయాడు, కొడుకు లేడు, పారిపోయాడు అంటే 50,000 చేతులు పెట్టడం, అది అసలు అర్థం కాకుండా ఉంది. నిజంగా నాకే అర్థం కాలే. డబ్బు ఇవ్వటం ఏంటి? కాదమ్మా, నేను యాక్చువల్గా ఆలయానికి డబ్బులు ఇవ్వాలి, ఆలయానికి ఇవ్వకుండా ఆవిడకి డబ్బులు ఇచ్చి అంటే ఆవిడకి లంచం ఇవ్వటమే అది. అప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఈవిడ వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, నిజంగా అక్కడ ఎవడైనా ఉండి వీడియో తీస్తే దీన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను అసలు ప్రచారానికి కాదు కదా, ఎమ్మెల్యేగా నిల్చోటానికి కూడా అనర్హుడని చేయొచ్చు. అవునా? అంటే ఇప్పుడు ప్రూఫ్స్ తీసుకొచ్చి చేయించలేరమంటారా? ఆవిడకి అంత తెలివి ఎక్కడ ఉంటుందమ్మా? ఎవరో పాపం సాధారణ మహిళ, ఆవిడకి ఇవన్నీ ఏం తెలిస్తే ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు మీ ఇంటికి వెళ్దామంటే ఆవిడ ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయి కూడా ఉండొచ్చు. లేదు కొడుకు తప్పిపోయిన బాధలో సర్లే ఈయన రమ్మండి, ఈయన వస్తానంటున్నాడని తీసుకెళ్ళి ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది వెనకాల, ఎవరి ఇది వాళ్ళకి వెనకాల అండ ఉండదు కదా, అండదండ ఏమి ఉండదు కదా. మామూలు సాధారణ కుటుంబాలు అవన్నీ కూడా. అందులో ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు కొడాలి నాని అంటే ప్రతివాడికి భయమే, ఎంత కాదన్నా. ఇలాంటి వాడితే ఎందుకులే అని ఇప్పుడు మామూలుగా చెప్తారు కదా, ఒక చెడ్డవాడిని చూస్తే వెంటనే నమస్కార బాణం పడేయమంటారు. ఎందుకంటే దానివల్ల జరిగే మంచి ఏంటంటే, వాడు మంచి ఏం చేయడు, కాకపోతే రేపు పొద్దున చెడు చేయకుండా ఏమైనా కొంచెం ఉంటుందని, అంతే. ఓకే. ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి అది. అతని మామూలుగానే అతను గుట్కా నవ్వులుతాడు, బూతులు మాట్లాడతాడు, అతనికి వేరే పని పాటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని భుజానికి ఎత్తుకుని ఆయన
తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్నో లేకపోతే మన పవన్ కళ్యాణ్నో తిట్టడమే ఆయనకి పని. అభివృద్ధి పనులు ఏవి చేయడు ఎక్కడా కూడా. అలాంటి పదాలు వాళ్ళ డిక్షనరీలో ఉండవు. అభివృద్ధి, మంచి, సౌమ్యత ఇలాంటి పదాలంతా వాళ్ళ డిక్షనరీలోంచి ఎప్పుడో తీసేశారు. యాక్చువల్గా అది డిక్షనరీస్ రాసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇవి కొన్ని పదాలు ఆంధ్రప్రదేశ్లో పనికిరావు అని మనం ఒక దాన్ని ఏమంటారు సర్క్యులర్ జారీ చేయాలి. ఓకే, ఇక్కడ ఇలాంటి పదాలు పనికిరావమ్మా, మీరు బూతులు కూడా చేర్చండి మీ డిక్షనరీలో అని మనం కొత్తగా వీళ్ళ దగ్గర నుంచి నేర్పాలన్నమాట. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి కొడాలి నాని లాంటి వాళ్ళని చూస్తే భయం. కాబట్టి ఇంకా ఏం చేస్తుంది ఆవిడ, 50,000 తీసుకున్నా తప్పే, తీసుకోపోయినా తప్పే. అవునా? కొడుకు గురించి అడిగినా తప్పే, అడగకపోయినా తప్పే. ఇప్పుడు అడిగినందుకు కొడతారు వాళ్ళు. చెప్పాలంటే ఇంకా ఆడావిడని కూడా చూడరు వాళ్ళు. వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు కదా, ఆడామగ లేకపోతే చిన్న చితక ఇవేమి ఉండవు వాళ్ళకి. వాళ్ళ పని అయిందా లేదా, లేదు వాళ్ళ ప్రచారంలో అడ్డొస్తే వాళ్ళు అడ్డంగా నరికేసినామని ఆశ్చర్యపోకలు అలాంటి మనుషులు వాళ్ళు. కాబట్టి ఆవిడ బుజ్జగించి ఏదో ఒక 50,000, అది కూడా ఎందుకు, ఇప్పుడు టికెట్ అతనికి ఓట్లు పడాలి కాబట్టి. ఇదే ఓట్ల విషయం లేదనుకోండి, ఆవిడ అసలు అడగటానికి కూడా ఆవిడకి నోరు ఉండేది కాదు. ఆ రకంగా చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి కొంచెం తగ్గి మనిషి 50,000తో దాన్ని సర్ది చెప్పుకుందాం అనుకున్నాడు. సో అంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈయన కనుక ఎదురు తిరిగితే ఇలాగే, అంటే ఇంతకుముందు ఏదైతే పిల్లల్ని ఎదిరించారో చిన్న పిల్లల్ని కొంతమందిని ఊర్లో ఉండేవాళ్ళు అంటున్నారు కదా, సో అదే జరగచ్చు అంటారా? అలాంటి జరిగిన ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా ఎదురు తిరుగుతారా జనాలు కొడాలి నానికి? ఇప్పుడు నోరు ఎత్తకుండా ఇంకొక పని చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఎదురు తిరిగి ఈ తన్నులు తినేకంట నోరు మూసుకుని ఓటు వేయకుండా ఉంటే, అప్పుడు కొత్త వాళ్ళు వచ్చారనుకోండి వేరే పార్టీ వాళ్ళు, అప్పుడు ఈయనకు బుద్ధి వస్తుంది. అప్పుడు నోరు మూసుకుని ఇంట్లో పడి ఉంటాడు. వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా, ఈ మూర్ఖుడితో మనకెందుకులే, మనం ఎదురు తిరిగి మళ్ళీ తన్నులు తినాలి, దానికంటే ఊరుకున్నంత ఉత్తమం లేదన్నట్టుగా ఊరుకుని వాళ్ళు శుభ్రంగా ఓటు వేసేటప్పుడు వాళ్ళ ఇది చూపిస్తారు, వాళ్ళ ప్రతాపం ఓటర్లు. ఓకే, సో అంటే కొడాలి నాని ఎలానో వాళ్ళ అనుచరులు కూడా అంతే వీరంగా చేస్తారని చెప్పి అనుకోవచ్చా ఈ సంఘటనని బేస్ చేసుకుని? మా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని, మరి యథా రాజా తథా శిష్య అని నాయకుడు ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. లేకపోతే వాళ్ళ పబ్బం గడవదు కదా. ఇప్పుడు వాళ్ళు మేము ఇలా చెయ్యము అంటే తీసేస్తాడు, వాళ్ళకి భుక్తి ఉండాలి కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే ఏదో వేరే పనులు చూసుకుంటారు, ఉపాధి చూసుకుంటారు. వీళ్ళందరూ ఏంటంటే పని పాట లేకుండా వచ్చి ఉంటారు. కొంతమంది ఏదో రోజు గడిస్తే చాలే, పూట భోజనం దొరికితే చాలే అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని దగ్గర తీసి పెట్టుకుని వాళ్ళకి ఇలాంటి ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నది అదే. వాళ్ళు ఇచ్చే శిక్షణలన్నీ ఇవే అనమాట. ఉపాధి శిక్షణలు కావచ్చు, లేకపోతే ఉపాధి శిక్షణ కిందకే ఇది చెప్పుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు కొత్త ఒరవడి ఇవన్నీ కూడా. ఓకే, మనం చూసుకుంటే మామూలుగా ఉపాధి శిక్షణ అంటే ఏదో కుటుంబిషనా లేకపోతే మరొక స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి ఉంటాయి. వీళ్ళ దాంట్లో ఎట్లా ఉంటాయంటే ఎలా తిట్టాలి, ఎలా కొట్టాలి, ఎలా బెదిరించాలి, ఎలా డబ్బులు వసూలు చేయాలి, ఇలాంటి శిక్షణా తరగతులు వీళ్ళు నిర్వహిస్తారు అనుకుంటా. సో ఇదొక ట్రైనింగ్ సెంటర్ లాగా. ఇలాంటిది కూడా వీళ్ళు పెట్టుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకే, సో ఇప్పుడైతే ప్రజెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్ళినటువంటి కొడాలి నానికి ఒక ఎదురు దెబ్బ తగిలింది. మరి ఇలాంటి ఎదురు దెబ్బలు రాబోయేటువంటి రోజుల్లో ప్రచారంలో భాగంగా ఎన్ని వస్తాయో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.